ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఇది కేవలం ఒక సేల్ కాదు, మన దేశంలో అదొక పండగలాంటిది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల విషయానికొస్తే చాలా మంది కలలు నిజమయ్యే టైం. మరి ఈ అతిపెద్ద ఆన్లైన్ షాపింగ్ ఈవెంట్ వెనక అసలు కథేంటి? పదండి ఓ లుక్కేద్దాం. ఐఫోన్ల కోసం కిడ్నీ అయినా అమ్మేస్తాం, ఈ మాట మనం సరదాగా అనుకుంటాం గదూ, కాని ఆలోచిస్తే ఇందులో చాలా పెద్ద నిజం దాగుంది. ఇండియాలో ఒక ప్రీమియం స్మార్ట్ఫోన్, మరీ ముఖ్యంగా ఐఫోన్, కేవలం ఒక వస్తువు కాదు, అదొక స్టేటస్ సింబల్, ఒక కళ. ఈ యొక్క వాక్యమే బిగ్ బిలియన్ డేస్ సక్సెస్ వెనకున్న అసలు సీక్రెట్ని మనకు చెప్పేస్తుంది. అసలు ఈ సేల్ వెనక ఉన్న మ్యాజిక్ ఏంటి? ఈ డిస్కౌంట్లు, డీల్స్ వెనకాల ఫ్లిప్కార్ట్ అసలు ఏం ప్లాన్ చేస్తోంది? ఇంత పెద్ద ఎత్తున అమ్మకాలు జరగడం ఎలా సాధ్యం? రండి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుదాం. సరే, ముందుగా ఈ సేల్ మొత్తానికి ఆయువు పట్టులాంటి ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ది గ్రేట్ ఇండియన్ ఐఫోన్ డ్రీమ్. ఎందుకంటే మనలో చాలామందికి చేతిలో ఐఫోన్ పట్టుకోవడమంటే ఓ ఫోన్ కొనడం కాదు, లైఫ్లో ఒక మెట్టెక్కినట్టు. ఈ బలమైన కోరికే బిగ్ బిలియన్ డేస్ని ఇంత పెద్ద హిట్ చేసింది. అసలు ఈ సేల్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే ఫ్లిప్కార్ట్ ఎగ్జిక్యూటివ్ ఒక మాట అన్నారు, అది వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. మీరు పూణే వెళ్లి తిరిగి వచ్చేంత దారిలో నేను ఐఫోన్లు పారిచి వాటిపై నడిపించగలను అని. ఒక్కసారి ఊహించుకోండి ఏ రేంజ్లో ఫోన్లమ్ముడవుతున్నాయో. ఇది అమ్మకం కాదు, ఒక సునామీ లాంటిది. సరే, ఐఫోన్ డ్రీమ్ అనేది ఈ సేల్ని నడిపిస్తోందని మనకిప్పుడు అర్థమైంది. కానీ ఇంత పెద్ద కలని నిజం చేయడానికి తెరవెనుక ఏం జరుగుతోంది? ఇప్పుడు మనం ఆ భారీ బీబీడీ మెషీన్ లోపలికి ఒక్కసారి తొంగి చూద్దాం పదండి. దాని వెనకున్న టెక్నాలజీ, టీం కష్టం ఏంటో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. సేల్ పీక్ టైంలో, అంటే ఒకే ఒక క్షణంలో ఫ్లిప్కార్ట్ యాప్లో 2 కోట్ల మందికి పైగా జనాలుంటారట. అంటే మన దేశంలోని కొన్ని పెద్ద నగరాల జనాభా కన్నా ఎక్కువ. ఇంతమంది ఒకేసారి యాప్ వాడినా ఒక్క సెకండ్ కూడా క్రాష్ అవ్వకుండా చూడటమంటే అది మామూలు విషయం కాదు, అదొక టెక్నికల్ వండర్. టెక్నాలజీ ఒక్క ఎత్తైతే దీని వెనుక ఉన్న మనుషుల కష్టం ఇంకో ఎత్తు. సేల్ టైంలో ఆ ఆఫీస్ ఒక వార్ రూమ్లా మారిపోతుంది. చెప్పాలంటే ఒక పండగలా కూడా ఉంటుంది. వాళ్ళు 24 అవర్స్కి పైగా, అంటే దాదాపు 10 రోజులు రాత్రింబళ్ళు పనిచేస్తూనే ఉంటారు. ఆఫీసే ఇల్లు, ఆఫీసే ప్రపంచమన్నట్టుగా. ఈ సక్సెస్ అంతా ఏదో ఒక్క రాత్రిలో వచ్చింది కాదు, దీని వెనుక నెలల తరబడి ప్లానింగ్ ఉంది. సేల్కి 3 నెలల ముందే ప్లానింగ్ మొదలవుతుంది. ఇక నెల ముందు నుంచైతే రోజుకు 18 నుంచి 20 గంటల పని. చివరికి సేల్కి 2 రోజుల ముందు ఆ 240 గంటల నాన్ స్టాప్ మ్యారథాన్ స్టార్ట్ అవుతుంది. ఈ డెడికేషనే కదా ఈ ఈవెంట్ను అంత పెద్ద హిట్ చేసేది. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. ఇంత ఖరీదైన ఫోన్లని లక్షల మంది ఎలా కొనగలుగుతున్నారు? కేవలం డిస్కౌంట్ల వల్లేనా? అస్సలు కాదు. అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. అదే వాళ్ల ఎఫోర్డబిలిటీ ఫార్ములా. ఫోన్లని అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్న ఆ అసలు స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫ్లిప్కార్ట్ తీసుకొచ్చిన అతిపెద్ద గేమ్ చేంజర్ ఏదైనా ఉందంటే అది అందరికీ క్రెడిట్. మన దేశంలో చాలా మంది దగ్గర క్రెడిట్ కార్డుండదు కదా. సరిగ్గా ఈ సమస్యను పరిష్కరించడానికి ఫ్లిప్కార్ట్ యాప్లోని సింపుల్గా కేవైసీ పూర్తి చేస్తే చాలు, వెంటనే లోన్ వచ్చేస్తుంది. ఇది నిజంగా లక్షల మంది కలల్ని నిజం చేసింది. ఈ ప్రాసెస్ ఎంత సింపుల్ అంటే అంత నిమిషాల మేల అయిపోతుంది. ముందు మీకు నచ్చిన ఫోన్ సెలెక్ట్ చేసుకుంటారు, ఆ తర్వాత యాప్లోనే మీ వివరాలతో కేవైసీ పూర్తి చేస్తారు. అంతే, వెంటనే లోన్ అప్రూవల్ వచ్చేస్తుంది. క్రెడిట్ కార్డ్ లేకపోయినా సరే మీ డ్రీమ్ ఫోన్ ఈఎంఐలో మీ చేతిలో ఉంటుంది. ఎంత బాగుంది కదా. ఒకప్పుడు లోన్ కావాలంటే ఎంత తతంగముండేది. బోలెడంత పేపర్ వర్క్, బ్యాంకుల చుట్టూ తిరగడం, అదో పెద్ద తలనొప్పి. కానీ ఈ కొత్త పద్ధతి ఆ చిక్కంతా తీసేసింది. ఇప్పుడంతా మన ఫోన్లోనే, మన వేలితొదుల మీదే. ఇది కస్టమర్లకు క్రెడిట్ తీసుకోవడాన్ని చాలా చాలా ఈజీ చేసేసింది. షాపింగ్ చేసే విధానాన్నే మార్చేసింది. చూడండి, ఫ్లిప్కార్ట్ ఇలా అందరికీ ఫోన్లను అందుబాటులోకి తేవడంతో ఇండియా స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఒక పెద్ద యుద్ధభూమిలా మారిపోయింది. ఇక్కడ ఐఫోన్ మాత్రమే కాదు, చాలా పవర్ఫుల్ ప్లేయర్స్ ఉన్నారు. పదండి ఇప్పుడు ఈ కాంపిటీషన్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. మనం ఐఫోన్ల గురించి ఎంత మాట్లాడుకున్నా ఇండియా మార్కెట్ అసలు రియాలిటీ వేరు. ఇక్కడ అమ్ముడయ్యే ప్రతి 4 ఫోన్లలో 3 20,000 రూపాయల లోపువే. అంటే మార్కెట్లో పెద్ద వాటా అంతా బడ్జెట్ సెగ్మెంట్దే. అసలు సిసలైన పోటీ ఉండేది కూడా ఇక్కడే.
ఈ యుద్ధభూమిలో ఉన్న మెయిన్ ప్లేయర్స్ వీళ్లే. శాంసంగ్ ఏఐ టెక్నాలజీతో అన్ని ప్రైస్ రేంజ్లలో ఫోన్లతో ఒక రాజులా మార్కెట్ని ఏలుతోంది. ఇక యాపిల్ అయితే ప్రీమియం సెగ్మెంట్లో తనకు తానే సాటి. అది ఒక ఆస్పిరేషన్. మరోవైపు మోటరోలా, నథింగ్ లాంటి బ్రాండ్స్ తమ యునీక్ డిజైన్లతో జెన్ జీని టార్గెట్ చేస్తూ మార్కెట్లో కొత్త అలజడి సృష్టిస్తున్నాయి. మరింత పోటీలో ఫ్లిప్కార్ట్ తన స్థానం ఏంటి అనుకుంటుంది? వాళ్ల మాటల్లోనే వినండి. భారత్ జింబాబ్వేతో క్రికెట్ ఆడితే ఎలా ఉంటుందో మా పోటీ కూడా అలానే ఉంటుంది. ఈ ఒక్క మాట చాలు వాళ్ల కాన్ఫిడెన్స్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి. మాకసలు పోటీనే లేదు అని ఎంత బలంగా నమ్ముతున్నారో చూడండి. సరే, గతం, వర్తమానం చూశాం. మరి ఫ్యూచర్ ఏంటి? మన జేబులో ఇమడబోయే ఆ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఫ్లిప్కార్ట్ దగ్గరున్న డేటా ఆధారంగా ఇండియాలోని 100 కోట్ల మంది యూజర్ల నెక్స్ట్ స్టెప్ ఏంటో ఒక అంచనా వేద్దాం రండి. రాబోయే స్మార్ట్ఫోన్లు కేవలం ఫాస్ట్గా ఉండటమే కాదు, చాలా చాలా స్మార్ట్గా ఉండబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు ఏం కావాలో ముందే కనిపెట్టేస్తుంది. ఫ్లిప్, ఫోల్డ్ లాంటి కొత్త డిజైన్లు కామన్ అయిపోతాయి. మన ఇండియన్ కండిషన్స్కి తట్టుకునేలా ఫోన్లు మరింత స్ట్రాంగ్గా తయారవుతాయి. అంతేకాదు, మన టేస్ట్కి తగ్గట్టు రంగులు, మెటీరియల్స్ కూడా సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. భలే ఉంది కదా! ఇండియా స్మార్ట్ఫోన్ మార్కెట్ స్టోరీ ఇంకా అయిపోలేదు. చెప్పాలంటే అసలు కథ ఇప్పుడే మొదలైంది. ప్రస్తుతం మన దేశంలో 65 కోట్ల మంది స్మార్ట్ఫోన్ వాడుతున్నారు. కానీ మొత్తం మార్కెట్ సైజ్ ఎంత తెలుసా? 100 కోట్లు. అంటే ఇంకా 35 కోట్ల మందిని ఈ స్మార్ట్ఫోన్ ప్రపంచంలోకి తీసుకురావాలి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆపర్చునిటీ. మరి ఈ కొత్త 35 కోట్ల మంది యూజర్లను ఎలా రీచ్ అవ్వాలి? వీళ్లలో చాలామంది ఇప్పటికీ ఫీచర్ ఫోన్లు వాడుతున్నారు. సో వాళ్ళు ఫీచర్ ఫోన్ నుండి స్మార్ట్ ఫోన్కు ఈజీగా మారేందుకు కంపెనీలో ఒక బ్రిడ్జ్ కడుతున్నాయి. అదేంటంటే కేవలం 4,000 రూపాయలకే 4G, 5G ఫోన్లను అందుబాటులోకి తేవడం. ఇది గేమ్ చేంజింగ్ స్ట్రాటజీ. సో ఫోన్లు స్మార్ట్ అవుతున్నాయి, ధరలు తగ్గుతున్నాయి. ఈ టైంలో మార్కెట్లోకి కొత్తగా రాబోయే ఆ 35 కోట్ల మంది ఏం కోరుకుంటారు? వాళ్ల అవసరాలెలా ఉంటాయి? వాళ్ల ఆశలెలా ఉంటాయి? ఇది స్మార్ట్ఫోన్ ఇండస్ట్రీ ముందున్న అతిపెద్ద, చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం.